ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. దేశంలోనే అతి విచిత్రమైన చరిత్ర కలిగిన ఆలయం ఒకటి ఉంది. అదే దాదాపు 1500 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో అమ్మవారి పేరు ఇప్పటికే 3 సార్లు మారినది. ఇదే అనకాపల్లిలో నూకాంబిక అమ్మవారు ఆలయం. ఇక్కడ ఉండే నూకాంబిక అమ్మవారు కాకతీయుల నాటి కులదైవతగా ఉండేవారు. ఈ ఆలయాన్ని మీలో చాలామంది దర్శించుకునే ఉంటారు కదా, లేదా కనీసం ఈ ఆలయం గురించి విన్ననైనా ఉంటారు కదా. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాలలో ఈ ఆలయం చాలా ప్రసిద్ధమైనది. ఈ ఆలయం లోపలికి వెళ్ళాక గర్భగృహ పక్కన దత్తాత్రేయుడు ఆలయం కూడా ఒకటి ఉంది. అయితే నూకాంబిక అమ్మవారికి దత్తాత్రేయుడికి ఉన్న సంబంధం ఏమిటి? ఈ అమ్మవారి పేరు ఎందుకు 3 సార్లు మారినది? అసలు ఈ అమ్మవారు ఎప్పుడు, ఎందుకు, ఎలా జన్మించారు? ఇలాంటి విషయాలతో పాటు నూకాంబికాదేవి పూర్తి కథని ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం. మీకు చాలా ఇంట్రెస్ట్గా తెలియని విషయాలు ఇంకెన్నెన్నో ఉన్నాయి ఈ వీడియోలో. దానికన్నా ముందు మీరు చేయాల్సిన పని ఒక్కటి ఉంది. మీరు నూకాంబికాదేవిని దర్శించుకున్నారా లేదా? ఆ విషయాన్ని కింద కామెంట్ చేయండి. సరే, అయితే అమ్మవారి చరిత్ర గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇది కేవలం గుడి కాదు, ఇది ఒక మహాశక్తి స్వరూపం యొక్క అద్భుతమైన ప్రయాణం. కాలం గడిచింది, రాజులు మారారు, రాజ్యాలు మారిపోయాయి, కానీ ఆమె శక్తి, భక్తులపై ఆమె చూపించే కరుణ అవన్నీ మారలేదు. ఇవి శాశ్వతంగా నిలిచి ఉన్నాయి. ఈ మహాగాథ ఎక్కడ మొదలైందో తెలుసా? ఎక్కడో కాదు, సాక్షాత్తు చైత్రకూట పర్వత శిఖరాలపై అత్రి మహర్షి, ఆయన ధర్మపత్ని అనసూయాదేవి నివసించే ప్రశాంతమైన ఆశ్రమంలో అనసూయాదేవి పతివ్రత్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమె కీర్తి ముల్లోకాలకు వ్యాపించింది. సరే, ఇంత గొప్ప భక్తురాలని, ఇంత గొప్ప పవిత్రతను పరీక్షించాలనుకున్నారు ఎవరో కాదు, సాక్షాత్తు సృష్టి, శృతి, లయకారులు అయిన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. ఆ తిరుమూర్తులే ఆమెను పరీక్షించడానికి భూలోకానికి బయలుదేరారు. ఇక కథలోని అవసరమైన, అత్యంతమైన, అతి కీలకమైన మలుపులు ఇక్కడే మొదలవుతున్నాయి. సాధువుల వేషంలో ఆశ్రమానికి వచ్చిన ఆ తిరుమూర్తులు అనసూయాదేవి ముందు ఒక విచిత్రమైన, చాలా కఠినమైన షరతు పెట్టారు. తల్లి, మాకు భిక్ష కావాలి, కానీ నువ్వు వ్యవస్థగా ఉంటేనే ఆ భిక్ష మేము స్వీకరిస్తాము అని అన్నారు. ఒక్కసారి ఆలోచించండి, ఎంత పెద్ద ధర్మ సంకటం ఇది. వచ్చిన అతిథులే కానీ పంపించడం ధర్మం కాదు. అలా అని ఒక పవిత్రతకు తన పాతివ్రత్య ధర్మాన్ని వివరడం అంతకన్నా సాధ్యం కాదు. అప్పుడు ఆ మహాసాధివి ఒక అద్భుతం చేసింది. కళ్ళు మూసుకొని తన భర్త పాదతీర్థాన్ని చేతిలోకి తీసుకొని వారి మీద జల్లింది. మనసులో బలంగా ఒక సంకల్పం చెప్పుకుంది. ఈ విశ్వంలో నా భర్త తప్ప మిగిలిన పురుషులు అందరూ నాకు బిడ్డలతో సమానమని. అంతే. ఆ సంకల్ప శక్తికి, ఆ పాతివ్రత్య మహిమకు కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా ఉన్న తిరుమూర్తులు 3 పసిపాపులుగా మారిపోయారు. ఆ పసిపాపల ఏడుపులు చూసి అనసూయాదేవి వారిని చేరదీసి లాలించింది. తరువాత జరిగిన కథ మనందరికీ తెలిసినదే. తిరుమూర్తులు తమ నిజ స్వరూపంలోకి వచ్చి ఆమె పాతివ్రత్యాన్ని విష్ణుమిల్లి ఒక అద్భుతమైన వరం ఇచ్చారు. తల్లి, మా ముగ్గురు అంశములతో నీకు పుత్రులుగా జన్మిస్తాము అని మాటిచ్చారు. ఆ మాట ప్రకారమే తిరుమూర్తులు ఏకీకృత స్వరూపముగా అత్రి అనసూయ దంపతులకు జన్మించారు. శ్రీ దత్తాత్రేయ స్వామి, ఆయన కేవలం దేవుడు కాదు, ఆయన ఒక ఏకీకృత గురువు. బ్రహ్మ జ్ఞానం, విష్ణు శృతి కార్వకత్వం, శివుడు లయాశక్తి, ఈ 3 కలిసిన ఒకే ఒక మహాత్వత్వం. అయితే మన నూకాంబిక అమ్మవారు కథకు దత్తాత్రేయ స్వామి ఏంటి సంబంధం? అసలు కథ మొదలైంది ఇక్కడే. దత్తాత్రేయ స్వామికి తన శిష్యుల జ్ఞానాన్ని బోధించడానికి కొన్నిసార్లు ఒక స్త్రీ రూపాన్ని ధరించేవారంట. ఆ దివ్యమైన, తేజోవంతమైన స్త్రీ స్వరూపమే అనబాదేవి. అగా అంటే సంస్కృతంలో
పాపం లేదా దుఃఖం. అనగా అంటే పాపాలు దుఃఖాలు లేనివి, వాటిని తొలగించేదే, అంటే సమస్త దుఃఖాలను పాపాలను హరించే తల్లి ఆమె అనగాదేవి. మన కథానాయిక శ్రీ నూకాంబిక అమ్మవారి మొదటి రూపం. ఇక ఈ దేవత కాలంతో పాటు చేసిన ప్రయాణం గురించి వింటే మనకు నిజంగా ఆశ్చర్యం వస్తుంది. చూడండి, మొదట దాదాపు 1500 ఏళ్ల క్రితం ఒక చిన్న గ్రామ దేవతగా అనగాదేవిగా పూజలందుకుంది. తరువాత శతాబ్దాలు గడిచాక ఆమె చెప్పిన మహిమను గుర్తించిన మహాకాకతీయ చక్రవర్తులు ఆమె తమ కులదేవతగా స్వీకరించారు. అప్పుడు ఆమె పేరు కాకతాంబగా మారినది. 1450వ సంవత్సరంలో అనకాపల్లి ప్రాంతాన్ని పరిపాలించిన కాకర్లపూడి అప్పలరాజు అనే కళింగరాజు అనకాపల్లిలో ఒక కోటను నిర్మించి ఆ కోటకు దక్షిణ భాగంలో కాకతాంబ ఆలయాన్ని నిర్మించాడు. ఆ తరువాత బ్రిటిష్ వారు విజయనగర రాజును అనకాపల్లి రాజుగా నియమించారు. బ్రిటిష్ వాళ్ళు కాకతాంబ అనే పేరును నూకాంబిగా మార్చడం జరిగినది. అనకాపల్లి పట్టణంలో లక్షలాది మందికి ఆరాధ్య దైవం అయిన శ్రీ నూకాంబిక అమ్మవారు పూర్వం నవశక్తులలో ఒక శక్తి అయిన శ్రీ అనగాదేవిగా ప్రతిష్టమై పూజలందుకొంచున్నది. ఈ క్షేత్రంలో వెలిసిన అనగాదేవి శక్తి స్వరూపిణి కారణంగానే ఈ ఊరికి మొదట అనగాపల్లి అని, ఆ తరువాత అనకాపల్లి ఈ క్షేత్రం పేరు మార్పు చెందినది. కాలక్రమంలో శిథిలమై మరలా కాకతీయ రాజులు ప్రభావించే శ్రీ కాకతాంబగా పునఃప్రతిష్ఠించబడిన ఈ మాత నిత్య పూజలు అందుకుంటూ భక్తులకు వరప్రదాయినిగా ఉన్నది. ఆర్కాటు నవాబు వద్ద సేనాపతిగా పనిచేసిన శ్రీ కాకర్లపూడి అప్పలరాజు కీర్తిశేషులు 1611వ సంవత్సరంలో ఈ ప్రాంతానికి పాలకునిగా నియమించబడ్డారు. అప్పటికే శ్రీ కాకతాంబిగా పిలువబడుచున్న అమ్మవారిని కాకర్లపూడి అప్పలరాజు తమ ఇలవేల్పుగా మరియు కోటను రక్షించి శక్తి అయిన శ్రీ నూకాంబిక అమ్మవారుగా పేరు మార్చారు. అప్పటి నుంచి నిత్య పూజలు అందుకుంటూ గొప్ప మహిమలు గల అమ్మవారిగా భక్తుల హృదయాలలో నిలిచిపోయింది. ఈమెను దర్శించి ప్రార్థించిన భక్తులకు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ఆ ప్రాంత ప్రజలు గట్టి నమ్మకం. కలియుగ ప్రారంభానికి సంకేతగా నిలిచే ఉగాది పర్వదినానికి ముందు రోజు అమావాస్య నాటి నుండి, అనగా పాల్గొన బహుళ అమావాస్య నుండి చైత్ర బహుళ అమావాస్య వరకు ఈ నూకాంబిక సమక్షంలో నూకాలమ్మ తల్లి ఆలయ పునఃప్రారంభం మార్చి 8వ తారీఖున 2026వ సంవత్సరంలో జరుగుతున్నది. కావున భక్తులు అందరూ ఆలయాన్ని దర్శించుకొని అష్టైశ్వర్యాలు కలిగించాలని ప్రార్థిద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.